మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో దాదాపుగా అత్యధికంగా మాకు ఇచ్చినటువంటి 33% కాకుండా 41%కి ఆ రోజున 2014 ఎన్నికలు జరిగాయి. అసలు అధికారాన్ని కట్టబెట్టేటటువంటి ప్రక్రియ తెలుగుదేశం చేపట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయితే పూర్తి సమయంలో నువ్వు ఎన్నికలు నిర్వహించకుండా మొత్తం బీసీలకు సున్నా చుట్టి ఆ వచ్చినటువంటి ఆ 26,000 పోస్టుల్లో జగన్మోహన్ రెడ్డి తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 14th ఫైనాన్స్ నుంచి నిధులు ఈ బీసీ కార్పొరేషన్ ఎన్నికలు జరపకపోతే ఇవ్వని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెలిపెడితే వాళ్ళకి కాని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి సుప్రీంకోర్టులో వాళ్ళ ఎప్పుడు పెట్టేయకుండా టక్కని ఎంత ఉంటే అంత వాళ్ళు దాఖలు చేసేసి ఇమీడియట్ గా ఎన్నికలు నిర్వహించేసి నిధులు రాకపోతే రాష్ట్రం దెబ్బతింటుందని చెప్పి ఈ రకంగా నష్టం చేశారు. కాబట్టి ఎన్నికలు నిర్వహించకుండా తెలుగుదేశం రాజ్యాధికారాన్ని కొల్లగొట్టింది. ఎన్నికలు నిర్వహించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బీసీల యొక్క హక్కుల్ని వారి తొంగలో తప్పడం జరిగింది. అసలు రాష్ట్రంలో బీసీలు ఎందుకు తెలుగుదేశం మీద తిరుగుబాటు చేశారు? సామాజిక వెనుకబాటుతనం లేనటువంటి కాపు కులాన్ని తీసుకొచ్చి బీసీల్లో పెడతారు వెనక ఆ యొక్క పెట్టడం వల్లే కదా ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం. ఎంత మూర్ఖత్వంగా ఆ రోజు మంజునాథన్ కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా కేవలం సభ్యుల యొక్క నివేదిక ఆధారంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎంత ఆ రకంగా ఆధునిక మాకు వచ్చేటటువంటి హక్కులు బీసీ హక్కులు ఉన్నాయే ఆ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఈ కౌన్సిలర్లు ఇక్కడ పోటీ చేయడానికి ఎలా సరిపోతుంది? ఇప్పటికే బీసీల్లో తెలివైన వర్గాలు, తెలివి తక్కువ వర్గాలు దోచుకుంటాయని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాం. గౌడ, యాదవ, ఈ పెద్ద కులాల, ఈ చేరేత, ఈ పెద్ద కులాలు ఉన్నాయి తప్ప ఈ రోజుకి సంచార జాతులుగా ఎస్సీల కంటే హీనంగా ఉన్నటువంటి అనేక సంచార జాతుల యొక్క క్షేమం గురించి ఎక్కడ ప్రస్తావించారు? ఎంబీసీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి దాదాపుగా 27 కులాల్లో ఒక్క కులం కూడా ఈ రోజుకి ఎక్కడ కూడా మీకు స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు ఆధిపత్యం చెలాయించలేకపోయారు. ఈ రకమైనటువంటి నష్టాలతో కూడుకున్నటువంటి బీసీ కులాల యొక్క మదింపు కేవలం ఏదో పెట్టింది బీసీల పార్టీ అది ఇదని చెప్పేటటువంటి విషయం ఏదైతే జ్వలతనం తప్ప ఇందులో నిజాయితీ లేదు. 2 పార్టీలు కూడా కేవలం బీసీల యొక్క ఓట్లు కొల్లగొట్టడం కోసం చేసేటటువంటి ప్రక్రియ తప్ప ఇందులో సజావైనటువంటి ఎక్కడ సిఫార్సులు కానీ వీరికి సంబంధించిన విషయాలు కూడా లేవు. ఇది రెండోది బీసీకి సంబంధించిన విషయం. మూడవది, మీరు ఈ యొక్క రాజకీయ సమీకరణల గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళ కేంద్రంలో జరిపేటటువంటి అన్ని సర్వేలు కూడా దాదాపుగా బీజేపీకి ఇండివిజువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో నిమిత్తం లేకుండా సుమారు 340 నుంచి 350 దాకా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపరిచిన కారణంగా మొన్న నేషనల్ కౌన్సిల్ లో జరిగినటువంటి సమావేశాల్లో జాతీయ అధ్యక్షుడు నడ్డా అదే రకంగా నరేంద్ర మోడీ గారు 370 అనేటటువంటి ఒక టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితుల ఆధారంగా కేవలం బీజేపీ సింబల్ మీద 370 స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి యోచనే కొద్దిగా అవకాశం ఇవాళ తెలుగుదేశంతో మాతో కలిసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దరు, ఒకటి తెలుగుదేశం, రెండోది వైసీపీ తోటి కలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సైద్ధాంతిక విరుద్ధంగా ఉండేటటువంటి ఆలోచన విధానం ఇక్కడ ఉంది. కానీ రాజకీయ పరమైనటువంటి సమీకరణలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ తో కలిసేటటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, కాంగ్రెస్ శత్రుత్వంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అవసరంగా తటస్థంగా ఉండిపోతుంది తప్ప అది కాంగ్రెస్ తో కలవదు. కానీ తెలుగుదేశం చేసిన తప్పుడు విధానం ఏంటి? తెలుగుదేశం కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టి 2019లో కాంగ్రెస్ మిత్రపక్షంగా వెళ్ళింది, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళింది, ఇండియా కూటమి దాదాపుగా చేరువైంది. విశ్వసించదగినటువంటి శత్రువు జగన్మోహన్ రెడ్డి, విశ్వసించలేనటువంటి శత్రువు చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఈ వ్యక్తితోటి బీజేపీ కొనసాగేటటువంటి పరిస్థితి గురించి కొంత మదింపు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తన తప్పును తాను సరిదిద్దుకుంటాడంటే రాజకీయంగా విశ్వసనీయత లేని కారణంగా ఇవాళ కొంత